ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో గత పాలన ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకోవడానికి మన వద్ద సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాయదుర్గం తాలూకా కార్యదర్శి అయినటువంటి ఎం నాగార్జున గారు మన వద్ద ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుత ప్రభుత్వము గత ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 నెలలు అవుతా ఉంది. మళ్ళీ ఈ 2.5 నెలల్లో మళ్ళీ ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధి కోసము లేదా తాము ఇచ్చిన హామీల కోసము ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యము, మళ్ళీ ఇచ్చిన ఉద్యోగాలు నిరుద్యోగ సమస్యలు అయితేనేమి ఏమీ చేయలేకపోయింది. లాస్ట్కి అందులో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాకి వెళ్ళిపోయింది. ఉన్న 3 సంవత్సరాల్లో వాళ్ళు సచివాలయానికి పరిమితమైపోయినారు. ఎవరే కానీ మంత్రులు కానీ సీఎం కానీ ఎవరు ప్రజలకు వచ్చి ప్రజల చేతుల్లో వచ్చి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న పాపను పోలే. మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలు అభివృద్ధి చేయాలనే దిశలో ఉంది. కానీ కాకపోతే 2.5 నెలలు అవుతుంది కదా, మనం వేటి చేయాల్సిందే కదా, వాళ్ళైతే ఆ ప్రయత్నంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొన్నటి రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఒక్కటే చెప్పాడు, ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, చాలా భయం వేస్తూ ఉంది, ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే కూడా కొద్దిగా కష్టసాధ్యమే అన్న వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో మరి ఈ ప్రభుత్వానికి దాంట్లో మేనిఫెస్టోలో ఏ విధంగా మార్చుకున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 6 ప్యాక్ పేరుతో అన్ని రకాలుగా వాగ్దానాలు చెప్పినాడు. మళ్ళీ భయం వేస్తుంది అన్నాడు. భయం వేస్తుంది అన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూడా మనం హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితులు ఉందన్నది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకున్నట్టు పని చేసేదానికి ఆయన కూడా సంసిద్ధం అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంతో మరి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ నుంచి ముమ్మరంగా నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడదామనే ఆలోచన దశ దిశలో ఉన్నారు. కేబినెట్ లో మొట్టమొదటిసారిగా సినీ యాక్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన తీరు, గతంలో ఆయన తీరు, ప్రస్తుతం ఆయన ముందుకు ఏ విధంగా సాగగలడని మీరు భావిస్తున్నారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు ఎన్నికల ముందు మళ్ళీ అనేక వాగ్దానాలు కూడా చెప్పాడు. మళ్ళీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, అన్యాయాన్ని, నిరుద్యోగ సమస్యని ఈ విధంగా అన్నింటినీ ప్రజల్లో తీసుకుపోయి మళ్ళీ ఆయన మెప్పు పొంది ఈ రోజు 21 మంది దాదాపు ఎమ్మెల్యే సీట్లు ఆయన ఇచ్చింటే అందరినీ గెలిపించుకున్న సత్తా ఆయనకు ఉంది. ఆయన గురించి ఇప్పుడైతే మాట్లాడాల్సిన పని లేదు. ఆయన ముందుగా ఉన్నట్లు లేకుండా ఇప్పుడు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిపోతున్నారు. చెప్పండి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో విపరీతమైనటువంటి దాడులు, అత్యాచార ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. వాటి పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 2 భారీగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా భయంకరంగా జరిగాయి గొడవలు, ఇవన్నీ వాటిని కంట్రోల్ చేసే చేత కాలే. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దీనికి రాష్ట్రాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులు గురవుతున్నారు. వీటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వం కూడా అనేక దాడులు చేసింది. ప్రస్తుతం ఇంతవరకు అయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి రైతులకు ఎటువంటి సహాయం అందించలేదని ఆయన చెప్తున్నారు. సో దీని పట్ల రైతులకు న్యాయం జరుగుతుందని ఈ ప్రభుత్వంలో అయినా మీరు భావిస్తున్నారా? రైతన్న ఈ రోజు ఇన్ని ప్రభుత్వాలు మారినా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇదేమో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా రైతు దిక్కుతోచని స్థితిలో అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాడే కానీ ఆ ఆత్మహత్యలు నివారించడంలో కూడా గత ప్రభుత్వంలో కూడా నివారించలేకపోయింది. ప్రస్తుత ప్రభుత్వం 2 లేదు. ఎందుకంటే ప్రభుత్వం అంతా చూసుకోవాలి కదా, ఏదైనా 6 నెలలు 1 సంవత్సరం సమయం ఉంటుంది. ఆ లోపల వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నాల్లో పోతారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎన్డీఏ కూటమి తీసుకుపోతుందనే నమ్మకం మాకుంది. సభ్యులైనటువంటి నాగార్జున గారు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వం పోల్చి చూడడానికి ఇంకా సమయం వేచి చూడాలి, 2.5 నెలలతో మనం చెప్పలేమని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అయితే గతంలో అనేక పథకాల పేర్లు జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు పెట్టుకోవడం చాలా దుర్మార్గం అని కూడా ఆయన ఖండించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు పేర్లను పెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఆయన మన దగ్గర చెప్పుకోవడం జరిగింది. అయితే ఏదైతేనే రైతులకు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేపట్టారు.